గురుభ్యో నమః గణేశాయ నమః సరస్వత్యై నమః. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి మనం మేసోలిథిక్ చారిత్రక గుహా చిత్రాలకు రామకథకి ఉండే సంబంధాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పంచమహి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానార్పాణి గేటు నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గార్డెన్ దగ్గర ఉన్న గోలో చిత్రం ఇది. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, గుహుడు దీనిలో ఉన్నారు. ఒక పురుషుడు పడవ మీద ఒక కాలు వేసి చేత్తో ధనుసు పట్టుకున్నాడు, ఇతడు రాముడు. ఇతని వెనుక మరో పురుషుడు ధనుసు పట్టుకున్నాడు, ఇతడు లక్ష్మణుడు. వారి వెంట ఒక స్త్రీ ఉంది, ఆమె సీత. ఈ ముగ్గురు ఎరుపు హిమటైట్తో చిత్రించబడి ఉన్నారు. తెలుపు చాక్స్ రాతి పైన ముగ్గురిని చిత్రించారు. వారిలో ఒక వ్యక్తి ధనుసు పట్టుకున్నాడు, ఒక స్త్రీ కూడా ధనుసు పట్టుకుని ఉన్నది. వీరిద్దరూ సీతారాములు. మిగిలిన ఇరువురు లక్ష్మణుడు, గుహుడు. నదిలో చేపలు, కర్రలు కనబడుతున్నాయి. ఈ చిత్రం మనకి రామకథలో ఎక్కడ కనపడుతుంది? రామకథలో రాముణ్ణి, లక్ష్మణుడిని, సీతాదేవిని, గుహుడు గంగా నది దాటించేటప్పుడు కనపడుతుంది. ఆ అంశం ఇక్కడ చిత్రించారనమాట. ఇది ఒక అంశం. దీని తర్వాత ఇప్పుడు చెప్పే చిత్రం బృహస్పతి కుండ దేవాలయం పన్నా ఎంపీ సమీప గుహలో ఉంది. రాముడు మారీచ మాయామృగంపై బాణం వేయడం దీనిలో ఉంది. అది రాముని చాలా కోపంగా చూసింది. అది ఒక గడ్డి నేలపైన పరుగు తీసి ఆపింది. రాముడు దాన్ని కొట్టాడు. అది మారీచ రూపం పొంది హా సీత, హా లక్ష్మణ అంది. ఇది మీసోలిథిక్ కాలానికి చెందింది. రామకథలో ఈ సన్నివేశం చాలా ముఖ్యం. ఎందుకంటే మారీచుడు మీ సీతను ఆ విధంగా లేడి రూపంలో వ్యామోహింప చేయటం, దాని మూలంగా రాముడు ఆమెను విడిచి వెళ్ళడం, అప్పుడు రావణాసుడు ఎత్తుకెళ్ళడం జరిగింది కదా. కనుక ఆ ముఖ్యమైన సన్నివేశం దీంట్లో చిత్రించారు. ఇది ఒక చిత్రం. దీని తర్వాత మరింకో చిత్రం గురించి చెప్తాను. ఈ చిత్రం కూడా పై స్థలంలోనే ఉంది. రావణుడు పుష్పకం పైన సీతను అపహరిస్తున్న సన్నివేశం దీంట్లో ఉంది. ఇది మీసోలిథిక్ కాలానికి చెందింది. రావణుడు భిక్ష అడుగుతాడు. సీత రావణుడు చెప్పడం వల్ల లక్ష్మణ రేఖ దాటి బయటకు వస్తుంది. అప్పుడు రావణుడు సీతను అపహరిస్తాడు. ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. అప్పటికి ఇతర రామకథలు కూడా వ్యాప్తిలోకి వచ్చాయన్నమాట. ఇది ఒక చిత్రం. మరింకో చిత్రం ఇది పంచమహిలోది. రాముడు, లక్ష్మణుడు గాయపడి ఉన్న జటాయువు ఉన్నటువంటి చిత్రం ఇది. సీతను అపహరించే రావణుడితో జటాయువు పోరాడాడు. రావణుడు జటాయువు రెక్కలు నరికి సీతను అపహరించాడు. జటాయువు ప్రాణాలు పోయే సమయంలో రామలక్ష్మణులు అక్కడికి వచ్చారు. జటాయువు ఆ విషయం రాముడికి చెప్పి ప్రాణాలు విడిచాడు. ఈ గుహా చిత్రం పంచమహి దగ్గర ఉంది. ఇది వాలి సుగ్రీవుల పోరాటం చూపిస్తుంది. శ్రీరాముడు దాక్కుని వారిని చూస్తున్నాడు. వాలి సుగ్రీవులు సోదరులు. వాలి సుగ్రీవుని భార్య రుమను అపహరించి అతన్ని రాజ్యం నుండి తరిమాడు. శ్రీరాముడు సుగ్రీవునికి బాసటగా నిలిచాడు. వారితో యుద్ధం చేసి సుగ్రీవుడు యుద్ధం చేసే సమయంలో వాలిని బాణంతో కొట్టాడు. అది ఈ చిత్రం చూపిస్తుంది అన్నమాట. ఇంకో చిత్రం ఇది పంచమహి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్కచార్ ప్రాంతంలో ఉంది. కొండపైన ఒక కోతి ఎగరడానికి సిద్ధంగా ఉంది. సీతను వెదకడానికి బయలుదేరిన వానరులు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. దాన్ని దాటి తిరిగి రావడానికి కోతులు తమ అశక్తతను తెలిపాయి. జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేయడం వలన ఆయన దాటడాన్ని పూనుకున్నాడు. ఈ విషయం దీంట్లో చూపించారు. ఇది పంచమహి దగ్గర ఉన్న చిత్రం.
హనుమంతుడు అశోక వాటికలో తాను బయలుదేరడానికి అనుమతి కోరుతున్న దృశ్యం ఇది. హనుమంతుడు లంకలోని అశోకవనంలో సీతను చూచాడు. తర్వాత ఆమెను తనతో రాముని దగ్గరికి రమ్మని చెప్పాడు. ఆమె అంగీకరించలేదు. అలా రావడం రామునికి అగౌరవమని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె దగ్గర అనుమతి తీసుకుని హనుమంతుడు బయలుదేరతాడనమాట. ఆ సన్నివేశం దీంట్లో చిత్రించారు. ఈ గుహా చిత్రం పంచమహి దగ్గర ఉంది. హనుమంతుని పైన మేఘనాథుడు బ్రహ్మాస్త్రం వేసిన దృశ్యం ఇది. హనుమంతుని జయించడానికి రావణుడు మేఘనాథుని పంపించాడు. అతడు యుద్ధం చేసి ఆయన చంపడం అశక్యమని భావించాడు. బ్రహ్మాస్త్రం చేత బంధించాడు. హనుమంతునికి దాన్ని ఎదిరించే శక్తి ఉన్నా బ్రహ్మను గౌరవించడానికి, రావణుని శక్తిని తెలుసుకోవడానికి బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉన్నాడు. ఆ సన్నివేశం దీంట్లో చిత్రించారు. పంచమహి నుండి 200 మీటర్లు దాటిన తర్వాత మాధాదేవ మార్గం దగ్గర ఉంది ఈ చిత్రం. హనుమంతుడు లంకను తగలబెడుతున్న దృశ్యం. ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. ఎందుకంటే హనుమంతుడు లంకను తగలబెట్టడం వలన హనుమంతునికి మనం లంకను జయించగలం అనేటువంటి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత రాముడికి చెప్పాడు. వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారనమాట. ఇది పంచమహి వద్ద ఉన్న గుహా చిత్రం. లంకకు నిప్పు పెట్టిన తర్వాత హనుమంతుడు తన తోకను సముద్రంలో ముంచి నిప్పును ఆర్పిన తరువాత సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ నీలం రంగు సముద్రాన్ని చూపిస్తుంది. ఇది ఒక దృశ్యం. దీని తర్వాత పంచమహి కొండల దగ్గర ఉన్న చిత్రం. ఇది మధ్యప్రదేశం. 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు బాణం ధ్వజం కలిగి ఉన్నారు. వీరిలో ఒకడు శ్రీరాముడు. ఆయన దగ్గరే బాణం ఉంది. రెండవ వాడు సముద్రుడు. ఆయన రాముడు తనపై గురిపెట్టిన బాణాన్ని ఉత్తరాన ఉన్న దోపిడీ దొంగలపై ప్రయోగించమని కోరాడు. ఆ సన్నివేశం ఇక్కడ చిత్రించారు. ఇది పంచమహి వద్దున్న 200 మీటర్ల దూరంలో ఉన్న గుహ గోడపై ఉన్న చిత్రం. దీనిలో 4 కోతులు సముద్రంపై సేతు నిర్మాణం చేస్తున్నారు. వారు ఇతర వానరుల నుండి నీటిపైన తేలియాడే రాళ్లను తీసుకొచ్చి కడుతున్నారన్నమాట. ఇది అంటే రామసేతు కడుతున్నటువంటి దృశ్యం అన్నమాట ఇది.